హలో ఫ్రెండ్స్, ఈరోజు మన అందరికి ఇష్టమైన సింపుల్ అండ్ ఈజీ మటన్ బిర్యానీ రెసిపీ చేసుకుందాం రండి. మరి ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో ఈ స్టైల్ మటన్ బిర్యానీ చాలా ఫేమస్ అండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ మోస్ట్ ఫేమస్ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా దాకా పెట్టుకొని 1 కప్పు నూనె పోసుకొని కాగిన తరువాత 3 తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, యాలకులు, జావిత్రి, మిరియాలు, తర్వాత పచ్చిమిర్చి 2 వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక కట్ చేసుకున్న 4 టమాటాలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత 1 కప్పు కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా పెద్ద పీసెస్గా ఉన్న 1 కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని ఈ గ్రేవీలో వేసుకొని మసాలా మొత్తం పట్టేలా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మటన్ కొంచెం మగ్గిన తర్వాత 1 గ్లాసు హాట్ వాటర్ పోసుకొని మరలా 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను నిమ్మరసం వేసుకొని ఒకసారి కూర మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు 1 పెద్ద గిన్నె తీసుకొని గిన్నె సగానికి వాటర్ తీసుకోవాలి. అందులోకి 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. 3 పెద్ద గ్లాసుల బియ్యానికి 2 స్పూన్లు సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ముందుగా మనం 1 గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వేడి నీళ్లలో వేసుకోవాలి. ఖచ్చితంగా ఈ రైసు 50% మాత్రమే ఈ వేడి నీళ్లతో ఉడికించుకోవాలి. మిగతా 50% మనము దమ్లో ఉడికిస్తాము. రైస్ 50% ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక సింపుల్ టిప్ అండి. ఉడుకుతున్న నీళ్లలో బియ్యం వేసిన తరువాత ఖచ్చితంగా 3 నిమిషాలు రైస్ ఇలా పైకి వస్తుంది. ఈ టైంలో రైస్ని తీసి ఉడుకుతున్న మటన్ మీద వేసుకోవాలి. రైస్ ఉడికించిన నీళ్లు తీసుకొని ఇలా లేయర్స్గా వేసిన రైస్ మీద పోసుకోవాలి. ఇప్పుడు గంటెతో ఇలా రైస్ని కలుపుకుందాం. అప్పుడు ఈ మటను గ్రేవీ చక్కగా ఇలా రైస్లోకి కలిసి పైదాకా వచ్చి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. నెక్స్ట్ మనం మూత పెట్టి వెయిట్ పెట్టుకొని దమ్ చేసుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకొని 15 నిమిషాలు మూత తీయకుండా అలానే ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదండి, మటన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో. చాలా రుచిగా ఉండే ఈ మటన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.